ఈ కుక్కలు పాడుగాను ఆగమాగం చేస్తున్నాయి. ఎవ్వలను ఇడిచిపెడతలేవు. అందరి మీద ఎగబడుతున్నాయి. రక్తం కండ్ల చూస్తున్నాయి. పానాలు తీస్తున్నాయి. ఎవ్వరు దొరుకుతారా అని కావలు కాస్తున్నాయి. కాళ్ళు పట్టి పిక్కలు పీకుతున్నాయి. ఎవ్వరు పట్టించుకుంటలేరు. మా ఆఫీస్ కింద కూడా తిరుగుతూనే ఉంటాయి కుక్కలు. ఆఫీస్కి వచ్చేటప్పుడు రోడ్డు పంటి నాకు కూడా మస్తు భయం అవుతుంది. రాష్ట్రంలో కుక్కలలో ఎక్కువైందిలా. ఎవ్వరు దొరికితే వాళ్ళను కొరుకుతున్నాయి. 6-7 నెలల సంది ఇది ఇంకింత ఎక్కువైంది. హైదరాబాద్ లోనైతే పరేషాన్ చేస్తున్నాయి. ఎవ్వరు పట్టించుకుంటలేరని కోర్టోళ్ళు సర్కారును అరుచుకున్నారు. ఈ కుక్కలలో ఏందని గరమైందట. అంత మంచిగానే ఉన్నది. కుక్కలు కలిసిన వాళ్లకు ఫ్రీగా సూదులేస్తున్నాం, పైసలు ఇస్తున్నామని సర్కారోళ్ళు కోర్టుకు చెప్పిండట. మీ పైసలు పాడుగాను జనాల పానాలు పోతున్నాయి. ఈడికి 300 మందిని కలిసినాయని జడ్జి సారు మస్తు కోపం చేసిండట. చిన్న పిల్లగాళ్లను పెద్దోళ్లను ఎవ్వరను ఇడవకుండా కరుస్తున్నాయి. మీరేం చేస్తున్నారని గట్టిగానే అరుచుకున్నారట. ఇంకోసారి ఇసొంటి కనిపిస్తే మీ సంగతి చెప్తామని పంపించిందట. అప్పట్లా ఇదే కుక్కలు కరుసుడు మీద రేవంత్ సారు ఏమన్నాడో చూడండి. నీ ఇంట్లో వనకన్నా కుక్క కరిస్తే బొట్టు చుట్టూ 10 సూదులు కూర్చుకుంటావు. కడుపు కోత అనేది నీకు తెలుసారా కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా. కడుపు కోత నీకు తెలుసా? పేదోని బిడ్డ ప్రాణం విలువ నీకు తెలియదా? పాపం ఆఫీసర్లకు ఏడ టైం దొరుకుతున్నది చెప్పుండ్రి. 7 నెలల 3 ఆఫీసర్లు మారిండ్రు. మొన్నటి దాకా ఉన్న కమిషనర్ సార్కు ఆ పని ఈ పనికి సరిపోయినట్టున్నది. గందుకే కుక్కలు దొరకబడ్డ పని చేయలేనట్టున్నాడు. కొత్తగా అమలాపాలి మేడం వచ్చింది. కానీ మేడానికి 5-6 పనులు అప్పచెప్పిండు సీఎం సారు. ఇక ఈ కుక్కలు నక్కల సంగతి ఏడ పట్టించుకుంటారు చెప్పుండ్రి. మీదున్న సర్కారోళ్లకు రాజకీయం పనులతోనే ఒడిసిపాయే. కిందున్నోళ్లను పట్టించుకునేటోళ్ళెవలు, పని చేయించుకునేటోళ్ళెవలు. అందుకే కుక్కలు ఇష్టం ఉన్నట్టు కరుస్తున్నాయి కావచ్చు. కానీ బిజీగున్న ఆఫీసర్లను కోర్టులు తిడతారానుల్లా. ఆఫీసర్లు పనుల మీద బిజీగున్నారు. ఎవ్వలను కర్వకుండ్రి. అంతగానో ఆకలైతే చికెన్ దుకాణం కాడికో మటన్ దుకాణం కాడికో పోతే 4 పీసులు వేస్తారు. తిని రానని కుక్కలకు చెప్పాలి గాని గడియ రికామ్ లేకుండా పని చేస్తున్న